పశ్చిమ గోదావరి జిల్లా మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్లో 3.75 కోట్లతో చేపట్టే చెత్త రీసైక్లింగ్ పనులను నర్సాపురం ఎమ్మెల్యే భూమిడి నాయకర్ ప్రారంభించారు. గతంలో ఈ డంపింగ్ యార్డ్ను నర్సాపురం మండలంలో మండవారిపేటలో మార్చాలని ప్రతిపాదించామని అన్నారు. ఇక ప్రస్తుతం ఈ ఆలోచన లేదని, సరైన స్థలం కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. ఎక్కడ డంపింగ్ యార్డ్ పెట్టినా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆధునిక టెక్నాలజీతో ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేసే క్లీన్గా ఉంచడం జరుగుతుందని తెలిపారు. నరసాపురం పట్టణంలో మరి మొదటి నుంచి కూడా ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ ఉందో డంపింగ్ యార్డ్ కోసం మరి ప్రజలందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే పక్కన శ్మశానం కూడా ఉందో ఆనుకుని దీనికి ఏదైనా ఎవరైనా చనిపోతే కనుక ఈ శ్మశానాన్ని కూడా ప్రజలందరూ కూడా చనిపోయిన వాళ్ళు తీసుకురావడం కూడా ఇబ్బంది పడే పరిస్థితి మన పట్టణంలో చూస్తున్నాం. అదేవిధంగా ఏదైతే గోదావరి నది ఉందో మరి గోదావరి నదిని కూడా మనం ఎంతో పుణ్యనదిగా మనం చూసుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ డంపింగ్ యార్డ్ వల్ల కూడా ఏదైతే వ్యర్థాలని కూడా గోదావరిలోకి వెళ్ళిపోయి గోదావరి కూడా కాలుష్యం కాలుష్యం అయ్యే విధంగా కూడా ఉంది. కాబట్టి మరి ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం ఉందో అవినాష్ కంపెనీ ద్వారా దాదాపు 3,74,00,000తోటి అవినాష్ కంపెనీ ఏదైతే ఈ డంపింగ్ స్క్రాప్ ఉందో ఈ స్క్రాప్ను కూడా వీళ్ళందరూ ఒక రీసైక్లింగ్ చేసి కొంత ఏమో ఎరువులకు వెళ్ళే విధంగా కొంత పర్సెంటేజ్ ఏమో జిందాల్ కంపెనీకి వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా కూడా ఏదైతే అవినాష్ కంపెనీ ముందుకు రావడం జరిగింది. వారికి నిజంగా కంపెనీ వారికి ఏంటంటే మా నరసాపురం ప్రజల తరఫున కూడా నేను కంపెనీ వారికి అందరికీ అభినందనలు